నమస్తే. గత 7, 8 నెలల నుంచి అంటే ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సాధువు బాగా వైరల్ అవుతున్నారు. సో, మీకింకా పర్టిక్యులర్‌గా చెప్పక్కర్లొద్దు. ఎందుకంటే బేసిక్‌గా అఘోరీలు అనగానే, సాధువు అనగానే, అలాగే అఘోరి అనగానే జనాలు చాలా ఎగబడి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. రైట్. ఇదంతా క్లారిటీ. వై? ఎందుకు అంటే గూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు బేసిక్‌గా మనుషుల్లో ఎక్కువగా తిరగరు. వాళ్ళెక్కడో కాశీలో, అలాగే ఈ మంచు పర్వతాల్లో తపస్సులు చేసుకుంటూ, వాళ్ళు తినే ఫుడ్ కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఈ అఘోరీలు, సాధువులు అంతా కూడా ఎట్ ఎ టైమ్ వన్స్ ఓన్లీ బయటకొస్తారు. అది కూడా ఎప్పుడు అంటే, ఈ పెద్ద పెద్ద మహాకుంభమేళ అన్న టైంలోని వీళ్ళు ఎక్కువగా వస్తారు. అండ్ వాళ్ళ వస్త్రధారణ గానివ్వండి, లేకపోతే వాళ్ళ ఉండే విధానం కానివ్వండి, కంప్లీట్ అంటే డిఫరెంట్‌గా కనపడుతూ ఉంటుంది. సో, పీపుల్ అంటే పబ్లిక్ ఇలాంటి వాటిని తెలుసుకోవడానికి, చూడ్డానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది క్లారిటీ. అయితే అంటే ఆ మధ్య కాలంలో అఘోరి కింద ఒక పెద్దాయన బాగా వైరల్ అయ్యారు. అండ్ అఘోరీలు అనగానే బేసిక్‌గా వాళ్ళ దగ్గర తంత్ర విద్యలుంటాయి, లేకపోతే తాంత్రిక విద్యలు ఉంటాయి. వాళ్ళు మెడలో కపాలాలు వేసుకొని తిరుగుతారు. లేకపోతే దేవుడికి చాలా దగ్గరగా ఉంటారు. సో, వాళ్ళు న్యూడ్‌గా తిరుగుతూ ఉంటారు. అంటే జనాలు బేసిక్‌గా వాళ్ళని దేవుళ్ళతో కొలుస్తూ ఉంటారు. దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది మేము అఘోరీలు అని చెప్పుకొని రోడ్ల మీదకొచ్చి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ బాగా హైలైట్ అవుతున్నారు. ఇది కూడా క్లారిటీ ఉంది. అది ఎవరు ఏంటి అనేది పర్టిక్యులర్‌గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఐదర్ వాళ్ళు నిజంగా అఘోరీలైతే అసలు అఘోరికి ఉన్నటువంటి అంటే ఉండాల్సినటువంటి లక్షణాలేంటి? రెండోది అసలు అఘోరి అనేవాడు బేసిక్‌గా తనొక బాయ్ అండ్ తను ట్రాన్స్‌ఫర్మేషన్ చేయించుకున్నాను అని చెప్పడం కూడా జరిగింది. సో, అంటే అందరికి ఒక క్లారిటీ వచ్చింది. బట్ అఘోరి అనే లైఫ్‌లోకి వెళ్ళేసరికి అంటే ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసరికి వాళ్ళకి బేసిక్‌గా నిజంగా పెళ్ళిళ్ళు అవుతాయా? దిస్ ఈస్ మై క్వెషన్. అండ్ సహజీవనం చేస్తారా? అండ్ వాళ్ళకి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయా? అండ్ అసలు అంటే నిజంగా ఆ టైప్ ఆఫ్ విధానంలోకి వెళ్ళాలి అనుకుంటే ఈ ముసుగేసుకొని ఎందుకుండాలి? దేవుడు మాయ చెప్పుకొని. ఓకే. అంటే దేవుడి దీక్షలో ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ రావచ్చా? రావకూడదా? అనేది బేసిక్‌గా అంటే ఓపెన్‌గా చెప్పడానికి నాకు కూడా క్లారిటీ లేదు. దీని గురించి నేను ఒక పెద్దాయనతో ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే. అండ్ బేసిక్‌గా అంటే ఈ అఘోరి అనే మారువేషంలో తిరుగుతూ ఉన్న ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. సో, వర్షిణి విషయానికొస్తే వర్షిణి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత బాధపడుతున్నారు. మా కూతురు మాకు కావాలి అని చెప్పేసని దాదాపు ఈ ఇష్యూ ఒక 20-25 డేస్ నుంచి జరుగుతూ ఉంది. అయితే అఘోరి తనని తీసుకెళ్ళిపోయింది అండ్ కొన్నిసార్లు కిడ్నాప్ చేశారని చెప్పేసని కొన్నిసార్లొచ్చింది. ఆర్ ఎల్స్ కొన్నిసార్లు వచ్చేసి తనను అంటే వర్షిణియే అఘోరితో కలిసి వెళ్ళిపోయింది ఇష్టపరంగానే. అలాగే మొన్నటిదాకా నేను అఘోరి అంటే నేను కూడా దీక్ష తీసుకోబోతున్నాను అని చెప్పేసని మాట్లాడినటువంటి అమ్మాయి ఈరోజు అఘోరిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసని న్యూస్ ఛానల్స్ డిబేట్స్‌లో వాటిలో కూర్చొని తను మరి వాళ్ళ పేరెంట్స్‌ని ఎదురిస్తుంది. తప్పు లేదు. ప్రేమ కోసం ఎప్పుడైనా సరే ఎదిరించడంలో నిజంగా తప్పులేదు. బట్ మనం ప్రేమించినటువంటి అబ్బాయి నిజమైన వాడా? కాదా? అసలు వాడు కరెక్టా? కాదా? అండ్ ఇంకొకటి మనం ప్రేమించినప్పుడు వాడసలు ఉన్నటువంటి వస్త్రధారణ ఏంటి? వాడి వేషధారణ ఏంటి? వాడసలు సమాజంలో ఏ తీరులో ఉన్నాడు అనేది కూడా ఇంపార్టెంటే కదా వర్షిని. బట్ నువ్వు ఈ పాయింట్స్ అన్నీ ఎలా మర్చిపోయావు? రెండోది అఘోరి అనే వ్యక్తి గురించి ఇదివరకే చాలా సార్లు చాలా పెద్ద కేసులయ్యాయి. రోడ్ల మీద పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అండ్ అతని నేపథ్యం ఏంటి? అతనేంటి అనేది నువ్వు ఒకసారి క్లారిటీగా చూసుకోవాల్సింది. ఈ రోజు చూసుకున్నట్లయితే అఘోరి విషయంలో ఎవరో ఒక ఆమొచ్చి నా భర్త అని చెప్పేసని తను క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి అంటే నిజంగా అఘోరిని బ్లేమ్ చేయాలి అనుకుంటే అతని దగ్గర అసలు ఏముంది? నిజంగానే అన్ని కోట్లు ఆస్తుందా? నిజంగానే అన్ని కోట్లు లేకపోతే తను అంత వాల్యుయబుల్ అయిన వ్యక్తా? నిజంగా తన దగ్గర అంత విలువుందా? విలువుంటే ఎందుకిలా తిరుగుతున్నాడు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకిలా చేస్తున్నాడు? ఇవన్నిటికి నాకు క్వెషన్ మార్క్. అయితే వీటికి సంబంధించి రీసెంట్‌గా వేదాంత్ మీడియాలోని ఒక వీడియో వేదాంత్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వేదాంత్ చాలా వరకు కూడా నీ అసలు నిజ స్వరూపం నేను బయట పెడతాను. నువ్వెవరో ఏంటో అనేది చిట్టా విప్పుతాను అని చెప్పేసని తన వీడియోలో మెన్షన్ జరిగింది. రైట్. ఒకసారి తనతోనే అంటే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే తన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తనకు ఒకసారి కాల్ చేద్దాం. పని ఉంటే మస్తు రమామా
యాహ్! హాయ్ వేదాంత్. హలో హలో అండి రాధా గారు చెప్పండి. యాహ్! బాగున్నారా? ఐయామ్ గుడ్. మీరు బాగున్నారా? యాహ్! నేను బాగున్నాను. సో, మార్నింగ్ మీదొక వీడియో చూసాను నేను అఘోరి గురించి. సో, కొన్ని నిజాలు ఓకే. నేను బయట పెడతాను, బట్టబయలు చేస్తాను. నువ్వు యెస్. ఇప్పటికైనా సరే నీ వేషధారణ తీసేసి అయితే శివుడినన్నా వదిలేయి, లేకపోతే వర్షినినన్నా వదిలేయి అని చెప్పేసని మీరొక సెన్సేషన్ కామెంట్ చేయడం జరిగింది. అవునండి. అవును. రైట్. మీ దగ్గరున్న ఆధారాలేంటి? అసలు అఘోరి గురించి మీకు తెలిసినటువంటి నిజాలేంటి? అండ్ మీరంత బహిరంగంగా అంటే మీరు ఆ వీడియో చేసారు. దాని తర్వాత మీకేదైనా థ్రెట్ జరిగితే? ఏం జరిగినా కూడా ఏం పర్లేదు. ధర్మరక్షణ కోసం నిజంగా పోరాడే వాళ్ళని నమ్మాలి అని అడుగుతున్నాం. ధర్మరక్షణ పేరుతోటి, హిందువుల పేరుతోటి రిలీజియన్ అనే ఒక ఆలోచనని భుజాలపైన వేసుకొని సనాతన ధర్మాన్ని ఏదో రక్షిస్తున్నట్టు పీకి పొడి చేస్తున్నట్టు మాట్లాడుతూ హ్మ్. అన్ని అడ్డమైన కథలు పడుతున్నారు. వీళ్ళు అఘోరీలు కాదు, వీళ్ళు ఘోరాలు చేసేటోళ్ళు. హ్మ్. వీళ్ళకు ధర్మరక్షణ కాదు, ఆడోళ్లకు రక్షణ లేకుండా చేసే ఒక మృగాలు వీళ్ళు. మనిషి రూపంలో ఉన్న మృగాలు. హ్మ్. లక్షల రూపాయలు దోచుకున్నటువంటి ప్రూఫ్లతో బయటకు వస్తా అని చెప్పినా బరాబర్ వస్తా. అదే విధంగా ఈ రోజు ఇంకొక అమ్మాయి రాధా అనే ఇంకొక అమ్మాయి బయటకు వచ్చింది, బాధితురాలు. ఆ! నేను అందరికీ లవ్ యూలు చెప్తా, అందరికీ మిస్ యూలు చెప్తా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రముఖ ఛానల్స్ లో అఘోరి, అదే మన పేరేం పేరు, అఘోరి కాదు, శ్రీనివాస్. దరిద్రుడు శ్రీనివాస్. శ్రీనివాస్ ఆ! మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే అందరికీ లవ్ యూలు ఎట్లా చెప్తావు? నువ్వు దేవుని రూపంలో ఉన్నాను, నువ్వు ఒక అమ్మవారి తల్లిని అని చెప్తావు, నేను నా దేవుడు ఏమంటారు పరమశివుడు అని చెప్తావు, అందరికీ లవ్ యూలు ఎందుకు చెప్తావు? నిన్ను పెళ్లి చేసుకుంటేనే రాదా అని అడుగుతుంది. హ్మ్. ఏంది ఇవన్నీ? అసలు అసలు అంటే కల్చర్ ని ఎక్కడ తీసుకుపోతున్నారు? ఈ రోజు ఒక చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తుంది ఈమె? ఈ రోజు ఈ ఈ ఈ వర్షిని కూడా నాకు అర్థమైతలేదు. అసలు మన మన ఏమంటారు ఐపీసీ సెక్షన్స్, బిఎన్ఎస్ సెక్షన్స్ అవి కూడా మారాలి. 18 ఇయర్స్ కి మేజర్ అనే ఒక ఆలోచన అది తప్పు. ఎందుకంటే వీళ్ళు 18 ఇయర్స్ కి మేజర్లు అయితే లేరు. 18 సంవత్సరాలకు అడ్డమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, తల్లిదండ్రులను వదిలేసుకుంటున్నారు. హ్మ్. 9 నెలలు మోసి కన్న తల్లి కనబడతలేదు ఈ రోజు. ఏమంటారు తోడబుట్టిన అన్న కనబడతలేదు ఈ రోజు నీకు. ఇది దారుణం అండి. అది నిజంగా చెప్తున్నా, ఇది కల్చర్ మారాలి, అన్ని మారాలి, నార్మల్ అవ్వాలి అని అంటే ఇలాంటి వాళ్ళని మనం నమ్మొద్దు, ప్రజలకు అప్రమత్తం చేయాలి. అందుకే బయటకు వచ్చినా దీనికోసం ఎంత దూరం అన్నా పోతాం. ఇప్పుడు అంటే బేసిక్‌గా తిను ఇంత ఫండింగ్ కలెక్ట్ చేశాడు అని ప్రతిదీ ఆధారాలతో బయట పెడతానని అంటున్నారు కదా! సో, అప్రాక్సిమేట్‌గా ఎంత ఉండొచ్చు తను చేసినటువంటి కలెక్షన్? 3 కోట్ల రూపాయలు ఈమె ఏమంటారు ప్రజల నుంచి భక్తి పేరుతోటి దోచుకుంది అనే ఒక క్లారిటీ మనకు వస్తా ఉంది. అదొక్కటే కాదు, ఈమె దగ్గరికి నార్మల్ గా ఈమె అంటే ఎట్లా జరుగుతుంది, ఆ మోసం ఎట్లా జరుగుతుంది నేను చెప్తా. కామన్ గా ఈమెకు ఫోన్లు చేయడము, ఎక్కడైనా కలవడము లాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. జరిగినప్పుడు ఏమైతది అని అంటే నార్మల్ గా ఎవరైనా ఫోన్ చేయగానే ఫస్ట్ ఆడవాళ్ళ ఈమె ఓన్లీ ఆడవాళ్ళని మాత్రమే టార్గెట్ చేయట్లేదు, మొగోళ్ళని కూడా టార్గెట్ చేస్తుంది. ఎలా ఈమె అంటారు? బైసెక్షువల్ ఈమె వాస్తవానికి. ఓహ్! అఘోరి కాదు, ఈమె బైసెక్షువల్. ఈమె మగవాళ్ళతో రిలేషన్లు ఉన్నాయి కూడా బయటకు వస్తాయి, అన్ని బయటకు తీస్తాం. అయితే ఆడవారిని చాలా ఈజీగా పడేయగలుగుతుంది. ఒక మగవాడిని పడేయడం అంత ఈజీ కాదు, కానీ ఆడవాళ్ళని ఎందుకు ఈజీగా పడేయచ్చు అంటే ఎమోషనల్ గా ఒక ఆడబిడ్డకు ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు ఎట్లా చూస్తున్నారు ఈమెని, ఒక దేవతలా చూస్తున్నారు. ఇంకా ఈమె ఒక దేవుడు అన్నట్టు చూస్తున్నారు. అందుకే ఈమె ఏం మాట్లాడినా కూడా ఓకే మాతాజీ, ఓకే అమ్మ, మీరు ఏం చెప్తే అదే అమ్మ అనగానే ఈమె ఏమంటది, నేను జీవితంలో చాలా ఎదుర్కొన్నాను, ధైర్యంగా ఉండు, నేను నిన్ను కలుస్తా చేస్తా అని చెప్తది, పోతది, కలుస్తది. కలిసిన తర్వాత ఏం చెప్తుంది అంటే ఎందుకో నిన్ను చాలా మిస్ అవుతున్నా, నువ్వు నాకు ఎందుకో డిఫరెంట్ కనబడుతున్నావు అని చెప్పి మెల్లగా ఆమె బాధలను విని నీ బాధలకు నేను తోడుగా ఉంటా అని చెప్పి అడ్డమైన మాటలు చెప్తాను. ఇవన్నీ కూడా నాటకాలు, బూటకాలే, ఒక్కటి కూడా నిజం ఉండదు. తర్వాత మెల్లగా వాళ్ళు కూడా అవునా మాతాజీ, సరే మాతాజీ అది అని చెప్తారు. ఐ లవ్ యూ, నేను నీకు తాళి కడతా, ఇది కూడా దేవుడి చిత్తం అని చెప్తది. అంటే దేవుడు నిర్ణయించిండు కాబట్టి నేను నీకు తాళి కడుతున్నా అని చెప్తది. చెప్పి వీళ్ళు ఏమనుకుంటారు, సరే తాళి కడతా అంటున్నాడు, ఏదో దేవుడి నిర్ణయం అంటున్నాడు, నాకు మంచి జరుగుతుందేమో జీవితంలో, నా తల్లిదండ్రులు బాగుంటారేమో, నేను బాగుంటానేమో, నా భవిష్యత్తు బాగుంటదేమో అనుకొని ఆమె చేతిలో తాళి కట్టించుకుంటారు. వీళ్ళు గ్రౌండ్ లో ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ కి తీసుకెళ్తుంది, ఆడ నైట్ అంతా కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ నిజాలు. ఇప్పుడు రాధా అనే అమ్మాయి అడ్వకేట్. ఆమె అంటే ఈమె కేవలము అజ్ఞానులను మాత్రమే కాదు, మంచి చదువుకున్న వాళ్ళని కూడా వశపరుచుకునే ఆలోచన ఉన్నటువంటి ఒక మృగం. ఎట్లా వశపరుచుకుంటదంటే ఎమోషనల్ గా, ఎంత జ్ఞానం ఉన్నా ఎమోషనల్ గా ఫూల్స్ అవుతారండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే భక్తి, మోర్ ఓవర్ భక్తి, దేవుడి మీద భక్తి ఉంటే అది అది మితి మీరొద్దు, ఆ భక్తి కూడా కంట్రోల్ గా ఉండాలనేది ఒక మంచి సందేహం. ఈమె వల్ల ఒక మంచి సందేశం అది, ఈమె చేస్తున్న కథల వల్ల. చాలా మంది బాధితులు బయటకు వస్తారు రాధా గారు. రైట్. వేదాంత్ గారు, నాకు ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సమాజానికి నిజంగా చెప్పాలంటే చెడు అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇలాంటి వాళ్ళని
కానీ ఇలాంటి వాళ్ళని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ చేసి హైలైట్ చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్ వాళ్ళ వ్యూవర్షిప్ కోసం? అంటే టీఆర్పీ మంచిగా ఉంది, టీఆర్పీ మంచిగా ఉంటే ఏమైనా చేస్తారు కదా వాళ్ళు. వాట్ ఎవర్, బట్ వీళ్ళకి కూడా జ్ఞానం అనేది ఉండాలి కదా. యూట్యూబ్ ఛానల్స్ కూడా అంతో కొంత వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనం హైలైట్ చేయడం వల్ల వీళ్ళు దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకుంటున్నారు అనేది వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా అంటాను నేను. ఇప్పుడు విషయం ఏంటంటే జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం మేము ప్రముఖ మీడియా ఛానల్స్ అని చెప్తారు. అవును. ఇప్పుడు లాస్ట్ టైం ఒక పెద్ద యాంకరే ఆమె ఇంటర్వ్యూ చేస్తూ ఏమని అడుగుతున్నాడు అని అంటే, వర్షిని అడుగుతున్నాడు, ఎవరు భార్య ఎవరు భర్త, మీ ఇద్దరు ఎట్లుండబోతున్నారు ఇవి అడుగుతున్నాడు. ఒక మంచి జర్నలిస్ట్, మంచి వాయిస్ ఉంది, మంచి ఫేస్ వాల్యూ ఉంది, తను ప్రశ్నించాల్సింది ఏంటి? తల్లిదండ్రులను వదిలేసినావు, సిగ్గుశరం ఉన్నదా అమ్మ నీకు, నడువు ఇంటికి నడువు అని చెప్పాల్సిన వ్యక్తి మీ ఇద్దరు ఎట్లుండబోతున్నారు, శోభనం ఎప్పుడు, పెళ్లి ఎప్పుడు, గివ్యా ప్రశ్నలు అడిగేటివి. ఇట్లా అడగడం వల్ల ఏం జరుగుతుందండి? ఒక 18 years అప్పుడే ఇంటర్ అప్పుడే డిగ్రీ అయిపోయిన అమ్మాయి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్న అమ్మాయి ఈ వీడియోలు చూస్తే ఏమనుకుంటారండి? ఓకే, మనం ఇట్లా బయటికి వెళ్తే మేజర్ అయిన తర్వాత మనం అడిగేటోడు ఎవడు ఉండడు అని అనుకోరా? చిన్నప్పుడు తల్లిదండ్రులు మందలిస్తారండి, ఎన్నో విషయాలలో మందలిస్తారు. అట్లా అని చెప్పి ప్రేమ లేదని అనుకోవడం కరెక్టేనా? చిన్నపిల్లలంతా ఏమైపోయింది, ఆడపిల్లలంటే నా ఇంట్లో నా తల్లి బాగా చూడదు. ఈమె చూడు వర్షిని ఏం చెప్తుంది, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు మంచిగా చూసుకున్నాడంట ఈ అఘోరి. బేసిక్ అసలు అవార్డ్ చెప్పుకోవడానికి బాగోదు. ఏందండి, పీరియడ్స్ వస్తే మంచిగా చూసుకుంటే అది నిజమైన ప్రేమ అనుకొని పోయినావు. వాడు నాకు అర్థం అయితలేదు, శ్రీనివాస్ అనేటోడు మెడల ఏమంటారు జేబులా ఒక 80-90 తాళీలు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పటికో 40-50 అయిపోయిండొచ్చు, ఇక ఇంకా కట్టుకుంటూ పోతున్నాడు అనమాట. ఎవరు కనబడితే వాళ్ళని కట్టుడు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం వర్షిని మెడలో ఉన్నటువంటి వెండి తాళి ఏదైతే ఉందో ఆ తాళి ముందు రాధా కట్టిండంట January 1వ తారీఖు నాడు. ఓకే. న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తా అని చెప్పి కలిసిండంట. ఓకే. కలిసి మెడల తాళి కడితే వాళ్ళ మామ, ఆ పాప మా తల్లికి, ఆ బిడ్డకు ఎవరైతే రాధా ఉందో ఆ బిడ్డకు తండ్రి లేడు, ఆ తల్లి లేదు, తండ్రి ఒకటే ఉన్నట్టున్నాడు. అరే తండ్రి లేడు, తల్లి ఒకటే, సింగిల్ పేరెంట్ కిడ్. అక్కడ మామయ్య అడిగిందంటే ఏందా గోరి ఇట్లా కట్టడం అంటే, ఇదంతా కూడా దేవునికి సంబంధించింది, ఇదంతా ఏం లేదని చెప్పిందంట. ఆ వర్షినికి ఏం చేసిండు, అదే చేసిండు. ఇప్పుడు ఈమె దేవత వస్తది, దేవుడు వస్తది, ఈమెను ఏదో ఏమైనా శక్తులు ఉన్నాయి, బంక చెక్కలు ఏం లేవు ఈమె దగ్గర. కాదు, వాళ్ళ పేరెంట్స్ అన్నట్టు, ఇప్పుడు వర్షిని పేరెంట్స్ అన్నట్టు నా కూతురికి ఏదో మందు పెట్టేశారు, ఏదో తాంత్రిక పూజలు చేశారు అని మాట్లాడుతున్నారు కదా. అసలు అట్లాంటివి నిజంగా ఉంటాయా వేదా? ఏముండవు రాధా గారు, మందు లేదు, మశానం లేదు. విషయం ఏంటంటే ఎమోషనల్ గా ఎవరైనా కూడా కరిగిపోతారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చిలక పంచాంగం చెప్తారు చూడు, ఇప్పుడు రోడ్ల మీద ఇప్పుడు నేను అడుగుతున్నా, నిజం చెప్పండి, ఒకవేళ ఆయనకు నిజంగా జాతకం చెప్తే శక్తి ఉంటే ఆయన జాతకం ఎందుకు బాగాలేదు, గా పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకు? ట్రూ కదా. సో ఏం లేదు, ఇప్పుడు 2-3 థింగ్స్ చెప్తారు రాధా గారు. ఇప్పుడు నేను కూడా జ్యోతిష్యుని అయితే 2 నిమిషాలలో ఎట్లయితే తెలుసా, ప్రతి ఒక్కరి జీవితంలో సామాన్యంగా జరిగేటువంటి ఒక ప్రక్రియను తీసుకొచ్చి ఆ ప్రణాళికను బయట పెడితే ఇది నిజమేమో అనుకుంటారు ప్రజలు. ఇప్పుడు నేను చెప్తా, రాధా గారు మీరు చాలా ప్రయత్నిస్తున్నారు ముందుకెళ్లాలని, జీవితంలో ఎక్కడో కొన్ని ఆటంకాలు వస్తున్నాయి, అందరు మంచి మీరు కోరుతారు, కానీ మీ వెనుకున్న వాళ్ళే మీకు వెన్నుపోటు పొడుస్తారు, ఇది మీ జాతకం అని చెప్తే అందరి జీవితంలో జరిగేదే అది. అవును. అరే నిజమే కదా, నన్ను వెన్నుపోటు పోస్తున్నా, అందరినీ మంచి చేద్దాం అనుకుంటున్నా, ఇవన్నీ నిజాలే అని చెప్పి పిచ్చోళ్ళు అవుతున్నారు ప్రజలు. మీరు ఫస్ట్ ఒక పాయింట్ అన్నారు, ఇట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం వల్ల సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం? కరెక్టే, ఇలాంటి వాళ్ళను చేయడం వల్ల మోసగాలు పెరుగుతున్నారు కదా. ఫస్ట్ ఆ వస్త్రధారణ మొత్తం తీసేసి ఆ ఏమంటారు ఆ పాండ్స్ పౌడర్ రుద్దుకున్నది అంత సబ్బు పెట్టి కడిగి ఒక అంగి లాగు పారగాన్ చెప్పులు ఇచ్చి చెప్పుల దండలు మెడలు వేసి పోలీసు వాళ్ళు 3rd degree చేస్తే ఇక ఇంకోసారి బయటకు వచ్చి హరహర మహాదేవ్ అని చెప్పి, ఈ రోజు సోమవారం అండి రాధా గారి రోజు సోమవారము అంటే శివుడి దినము, ప్రీతికరమైన రోజు, దినం, మంచి దినము. సోమవారం రోజు అమ్మవారి తల్లి కొడుకు శివుడు అని చెప్పుకుంటాము. ఓకే, అమ్మవారి తల్లి నేనే అని చెప్పుకుంటది అఘోరి. ఓకే, ఈ రోజు సోమవారము శివుడు నిజంగానే ఇగో నా పేరు చెప్పి అడ్డమైన కథలు పడుతున్నదని చెప్పి ఈ రోజే మొదలు పెట్టింది ఈమె పతనం. ఉదయం రాధా అనే ఒక బాధితురాలు బయటకు వచ్చి ఈమె కథలన్నీ బయట చెప్పింది. ఇక మించి ఇంకా చాలా మంది బయటకు వస్తారు. మీరు మీ ఆఫీస్ నంబర్ కింద పెట్టండి, ఎవరైనా బాధితులు ఉంటే నంబర్ కి కాల్ చేయండి అని చెప్పండి. లక్షల రూపాయలు పూజలు చేస్తాం, మంత్రాలు చేస్తాం, తంత్రాలు వస్తాయి, వశీకరణ వస్తుంది, ఏమంటారు హస్త నిబంధన వస్తుంది, నాకు మంది బొందలకు వస్తాయి అని చెప్పి నాశనం చేస్తున్నది అఘోరి. ఈమె నమ్మితే మాత్రం మన జీవితాలు ఖరాబ్ అయితే ఫస్ట్ ఈమె కథని ఈడికి పులి స్టాప్ పెట్టి ఈమె నాశనం చేయాలి మనం. ఇంకోసారి బయటకు వచ్చి ఇట్లా మాట్లాడాలంటే వణుకు పుట్టాలి. రైట్, మీరు ఇంకొక మాట కూడా మీ వీడియోలో పిలుపునిచ్చారు, ట్రాన్స్జెండర్స్ అంతా కూడా మేల్కొనాలి, అలాగే ఎవరైతే ఈ
ఐ మీన్ లైక్ ట్రాన్స్జెండర్స్ కాకుండా ఇంకొకరు ఉంటారు కదా, బై నాగ సాధువులు బయటికి రావాలి, యా నాగ సాధువులు బయటికి రావాలి, అలాగే Yes, ఈ ఈ సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళు కూడా బయటికి రావాలి అని yes, చెప్పేసి మీ వీడియో త్రూ మీరు పిలుపునిచ్చారు. ఇప్పుడు మీరు ఇంత డేర్ చేస్తున్నారు కదా, దేనికోసం yes. చేస్తున్నారు మీరు? ఎందుకు చేస్తున్నాం అంటే మేము కూడా సనాతన ధర్మాన్ని, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్ అంటారు కదా, మనం బ్రతకడానికి ఒక దారి సనాతన ధర్మం అని. మ్మ్. ఈ రోజు వీళ్ళు దాన్ని రిలీజియన్ గా మార్చి, ఓకే, ఆ సనాతన ధర్మాన్ని దూషించే పరిస్థితి కనిపిస్తా ఉంది. మ్మ్. సనాతన ధర్మాన్ని ఒక్క విషయంలో కూడా ఎత్తి తప్పుని చూపించే పరిస్థితి లేదు. మ్మ్. ఎందుకంటే సనాతన ధర్మం అంత మంచిగా ఉండాలని చెప్తుంది. మ్మ్. కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల అవకాశాన్ని ముందు వాళ్ళకి కలిగిస్తున్నాం సనాతన ధర్మాన్ని దూషించడానికి. మ్మ్. అందుకే మా ధర్మాన్ని మేము కాపాడాలనుకుంటున్నాం కాబట్టి మా మ్మ్. ధర్మాన్ని తప్పుదారిలో తీసుకుపోయేటోళ్ళకు చెప్పులతోటి దెబ్బలు పడతాయి అని చెప్పి మాట్లాడినాం. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ని బయటికి ఎందుకు రమ్మన్నాం అంటే, ఈమె యాక్చువల్ గా ఈమెకు పరధర్మం లేదు, మానవత్వం లేదు, ఏమున్నాయి ఈమెకి, ఏమి లేవు. అన్ని పక్కన పెట్టి పైసల కోసం, మీరు చెప్పండి రాధా గారు, ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి నెత్తికి మనం ఏమంటారు, రైల్వే స్టేషన్లలో వెయిట్ మిషన్ ఉంటది కదా, అవును వెయిట్ మిషన్ రూపాయి వేసి వెయిట్ చెక్ చేసుకుంటాం కదా, ఆడ కూడా డ్యూటీ ఇయ్యరు వీళ్ళకి. ఈ రోజు ఆ వస్త్రధారణ వల్ల లక్షల రూపాయల భక్తులు ఇస్తున్నారు కానీ మ్మ్. బట్టలు ఇప్పి చక్కగా అంగిలా వేసుకుంటే డ్యూటీలు రావు. మ్మ్. రోజు పొద్దుగాల లేచి మన శ్రమ కార్మికులు ఉంటారు, లేబర్స్, ఎవ్రీడే లేబర్స్, కూలి పని చేసే వాళ్ళు మ్మ్. మ్మ్. రోజంతా కష్టపడితే 400-500 సంపాదిస్తారు. ఇప్పుడు అఘోరి ట్రాన్స్జెండరా? 100% ట్రాన్స్జెండర్ ఆమె. మరి పెళ్ళిళ్ళ చేసుకుంటే ఫీలింగ్స్ ఎలా వస్తాయి? అర్థం కాలేదు. పెళ్ళిళ్ళ చేసుకుంటుంది ఫీలింగ్స్ ఎలా వస్తాయి అసలు నాకు అర్థం అదే కావట్లేదు. అదే చెప్తున్నా. ఫస్ట్ ఈమె మేల్ గా పుట్టింది, ఈమెకు మెంటల్ ఏమంటారు, మెంటల్ గా సరిగ్గా లేదు. అందుకే నేను ఎర్రగడ్డకి వేసుకోపోమని కూడా చెప్పిన, నేను వీడియోలో పిలుపు వీడియోలోనే చెప్పినా కూడా. అయితే ఈమె ఫస్ట్ మేల్ గా పుట్టింది, మేల్ గా పుట్టి ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్నది, ఊర్లో చెప్పే విషయం. మ్మ్. మ్మ్. ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ అదేమో విడాకులైనా ఏం పంచాయతీ అయిందో, తర్వాత ఫీమేల్ గా ట్రాన్స్జెండర్ గా మారింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అఘోరి తత్వం ఉన్న వాళ్ళు ఎట్లుండాలి, అసలు వాళ్ళ బాడీ మీద ఏం అంగం ఉన్నది, ఏమున్నది, అవన్నీ దేని మీద కూడా వాళ్ళకు ఒక ఇది ఉండదు, ఆలోచన ఉండదు. లోక కళ్యాణం కోసం పనిచేసేటోళ్ళు అఘోరీలని మనకు చాలా స్పష్టంగా తెలుసు. మ్మ్. కానీ ఈమెం చేసింది, ఫస్ట్ ట్రాన్స్జెండర్ గా మారింది. మ్మ్. ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాతకి అఘోరేషం వేసింది. మ్మ్. అఘోరేషం వేసిన తర్వాతకి ఇప్పుడు ఆమె లోపల ఉన్నటువంటి ఇంకొక కామ పిశాచి బయటకు వచ్చింది. అదే లెస్బియనో, లేకపోతే గేనో, లేకపోతే ట్రాన్స్జెండరో, లేకపోతే ఏమంటారు బైసెక్షువల్. ఎల్జిబిటి కమ్యూనిటీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇస్తారు, కానీ మీకు ఎల్జిబిటి క్యూ ఇంకేమేమి ఉన్నాయి అన్ని ఈమెకు పొందేటట్టే ఉన్నాయి. ఎందుకంటే రోజు ఒక ప్రవర్తన బయటకు వస్తుంది. అందుకే మెంటల్ స్టెబిలిటీ లేదు, ఈమె ఎర్రగడ్డలు వేయాలని కూడా. అంటే మీరెందుకు అఘోరి మీద ఇంత కక్ష పెంచుకోవడం జరిగింది వేదాంత్ గారు? ఏం లేదండి, ఇప్పుడు భక్తులని అడ్డమైన దారిలో తీసుకుపోవద్దనే ఒక ఆలోచన ముఖ్యంగా. రెండో విషయం ఏంటంటే, ఆమె చేస్తున్నది కరెక్ట్ కాదు రాధా గారు, ప్రజలను తప్పుదారిలో తీసుకెళ్తుంది రాధా గారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆలయానికి ఎందుకు పోతాము, ఒక రోజు ఉపవాసం ఎందుకు ఉంటాము, దేవుణ్ణి ఎందుకు మొక్కుకుంటాము, ప్రతి దానికి ఒక అద్భుతమైనటువంటి కారణం ఉంటది మన సనాతన ధర్మంలో. కానీ ఈమె బయటికి వచ్చినప్పటి నుంచి అసలు అంటే మన దేవుళ్ళని మనమే దూషించుకోవాల్సిన పరిస్థితి. మన డోర్ తీసి ఏమంటది ప్రజలను, నేను ఒక అమ్మవారి తల్లిని అంటది. ఆ కార్ డోర్ లో సిగరెట్ డబ్బా కనబడుతుంది, పెద్ద గోల్డ్ ఫ్లాగ్, తర్వాత లోపల ఆల్కహాల్ కనబడుతుంది. మరి ఏ అమ్మవారి తల్లివి స్వీకరిస్తుంది చెప్పు? దేవుళ్ళ పేర్లతోటి ఇంత దారుణంగా చేయడం, మందు తాగకుండా, బడ్వేజర్ స్ట్రాంగ్ బీర్లు తాగకుండా కారు నడుపుతుంది. ఆ అధికారి, పోలీస్ అధికారిని అసలు ఫుడ్డే తినను అని చెప్పింది కొన్ని ఇంటర్వ్యూస్ లో. ఆ మనిషి శవాన్ని తింటాను, కొంచెం తింటాను అని చెప్పేసి మాట్లాడింది. తింటది, ఫుడ్ తినదు కదా. అవును. జనవరి 1వ తారీఖు నాడు కేక్ కట్ చేసి కేక్ నోట్లో పెట్టుకొని అదే రోజు తాళి కట్టింది. నిన్న దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఓకే, ఇఫ్ యు డోంట్ మైండ్ మాకేమైనా పంపిస్తారా అవి? ఖచ్చితంగా ఈ రోజు 3 గంటల పంపించేస్తా, ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా పంపించేస్తా. ఈమె కేక్ తింటది, ఈమె అన్ని తింటది. కావాలని చెప్పి ప్రజల ముందు మట్టి మీద అన్నం వేసుకొని ఏదో పెద్ద, అంటే ఇదే అంటున్నా, ఒక కాలుతోటి పూజలు చేసినట్టు మట్టిలో అన్నం కలుపుకున్న, ఇవన్నీ ఏంటంటే ముంగటోళ్ళని వసపరుచుకోవడమే. అది నిజంగా తినిందా? మట్టిలో అన్నం కలుపుకొని తినిందా తను? అరే పైన 2 ముద్దలు తిని చేలు కడుకుంటారు. వీళ్ళ గురించి తెలియదా? వీళ్ళకు పిఆర్ టీం అవసరం లేదు. వీళ్ళ మైండే పెద్ద పిఆర్. ప్రజలను ఎట్లా మోసం చేయాలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో పిఆర్ టీం పెట్టుకొని ఏం చేయాలి అవసరం లేదు. ఇలాంటి వాళ్ళకు మోసం చేయాలి ప్రజలను అంటే వీళ్ళ దగ్గరికి పోతే చాలు. చెప్తున్నా కదా, పోలీసు వాళ్ళను కూడా దాటిపోయింది ఈమె. ఒక అధికారిని నోటికొచ్చినట్టు తిట్టి కూడా అంత బహిరంగంగా తిరుగుతున్నది అంటే ఎంత ధైర్యం ఉండాలి? నువ్వు నేను ఒక మాట అధికారిని తిడితే ఇట్లుంటదా పరిస్థితి? ఉండమా? ఈ రోజు ఈమెకి ఎందుకున్నదంటే ఆమె వస్త్రధారణ, ఆమె వెనక భుజాల మీద వేసుకున్నటువంటి మన హిందూ ధర్మం. ఇంతకుముందు అడిగారు కదా ఎందుకు ఈమె మీరు ఇంత పడ్డారు, ఇదే కారణం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు శ్రీనివాస్ గుండి ఏమన్నా చేసుకో,
సావు, నేను అడగా. కానీ నువ్వు ఒక అఘోరి, ఒక సనాతన ధర్మం, ఒక హిందూ కల్చర్ ఇవి చెప్పేమన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మూతికి లిప్స్టిక్ పెట్టుకుంది కదా అది ఉల్టా చేస్తాం. ఏం లేదు, పలిగిపోతుంది మొత్తం ఎక్కడిదక్కడ 100% దీన్ని వదలం. ఏమనగా అంటే పొద్దుగాల ఏం కాన్సిక్వెన్సెస్ వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నిటికీ ముంగడవుతాం. ప్రజలను మోసం చేసుకుంటూ ఊరుకునేటట్టు ఖచ్చితంగా ఉండము. రైట్ రైట్ రైట్. ఈ పోరాటంలో నేను కూడా నీకు మా వీడియో త్రూ అంటే మా ఛానల్ త్రూ నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని బేసిక్గా సమాజంలో తిరగనివ్వకూడదు. ఎగ్జాక్ట్లీ, తప్పకుండా నా తరపు నుంచి నా కాంట్రిబ్యూషన్ కూడా నీకు త్వరలో నేను అందిస్తాను. నీకు నా చెయ్యి అంటే నీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. నన్ను మీ లైవ్ లోకి తీసుకొని, మీ ఛానల్ కూడా ధన్యవాదాలు. నన్ను లైవ్ లోకి తీసుకొని రోజు మీరు మాట్లాడినందువలన 10 మంది చూసినా 100 మంది చూసినా 5 మంది మారినా కూడా సరిపోతుంది. ఈ రోజు మీడియా ఛానళ్ళు టీఆర్పీ కోసం పనిచేయొద్దు. మీడియా ఛానల్ ఉన్నట్టు చూపించే దాంట్లో ముందున్న న్యాయం ఏంది అన్యాయం ఏంది చూపించే ప్రయత్నం చేయాలని మనసారా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా ఈ రోజు ధన్యవాదాలు. ఎందుకంటే ఉదయం రాధా అనే ఒక అమ్మాయి బాధితురాలుగా ముందుకు వచ్చినప్పుడు అన్ని ఛానళ్ళు వచ్చి మైకులు పెట్టినాయి. రాధా గారు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా రైట్. థ్యాంక్ యూ. కొంచెం నాకు ఆ వీడియోస్ కూడా అంటే ఆ ఎవిడెన్స్ కూడా నాకు పంపించు. మా మిర్రర్ టీవీ తరపున నేను చెప్తున్నాను, వి విల్ సపోర్ట్ యూ. రైట్. థ్యాంక్ యూ రాధా గారు. థ్యాంక్ యూ సో మచ్. యా. సో మొత్తంగా అయితే విన్నారు కదా, ముసుగు, ఈ దేవుడు ముసుగు అని వేసుకొని, ఈ అఘోరి ముసుగు అని వేసుకొని సనాతన ధర్మం పేరుతోటి ఈరోజు నిజంగా చెప్తున్నాను మోసం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత ఎవిడెన్స్ లేకపోతే, ఇక్కడ ఎలాంటి నిజాలు లేకపోతే ఆ జనవరి 1 రోజు రాధా అనే అమ్మాయికి తాళి కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే సనాతన ధర్మం ముసుగులో ఎంతమంది ప్రజల్ని మోసం చేస్తారు. ఇదనే కాదు, నేను ఏ రిలీజియన్ విషయానికి వచ్చినా సరే దేవుణ్ణి మనసులో పెట్టుకోవాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, అలాగే దేవుడి మీద నమ్మకంతో ముందుకెళ్ళాలి తప్ప దేవుడి పేరు చెప్పుకొని దందా చేయొద్దు. అది ఎప్పటికీ మంచిది కాదు. దేవుడు ముసుగులో దేవుడు పేరు చెప్పుకొని ఆ అఘోరి అనే ముసుగులో ఎంతకాలం బ్రతుకుతావో మేము కూడా చూస్తాము. ఎందుకంటే వేదాంత్ అనే అబ్బాయి బేసిక్గా ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ రోజు కూడా మీడియా ముందుకు రాడు, ఎలాంటి విషయం కూడా బయట పెట్టాడు. అని ఇలాగే ఈ పోరాటంలో నిజంగా దేవుడు పేరు చెప్పుకొని ఎవరైతే ఇలాంటి ఆటలు ఆడతారో వాళ్ళందరూ తీరు కట్టించే ప్రయత్నం తనైతే చేస్తుంటాడు. ఆల్మోస్ట్ ఈ పోరాటంలో నేను కూడా తనకి సపోర్ట్గా నిలుస్తాను. ఇంకా అలాగే వర్షిని గురించి వస్తే, వర్షిని ఒక్కసారి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు కూడా ఆలోచించుకో అమ్మా. ఎందుకంటే నువ్వు నిజంగా అంటే నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు అండ్ యు నో బయట సమాజం ఎలా ఉందో నీకు తెలుసు, అండ్ నీకు నాగరికత తెలుసు, నీకు అన్నీ తెలుసు. బట్ నీకు తెలుసుండి కూడా, నీకు సొసైటీ ఎలా ఉందో తెలుసుండి కూడా నువ్వు ఈరోజు ప్రేమ అని చెప్పేసి ఈ ముసుగులో నిజంగా అలా మాట్లాడడం రైట్ కాదు. ఎందుకంటే ఒకసారి మీ పేరెంట్స్ తరపున కూడా ఆలోచించు. నిజంగా ప్రేమ నేను ఎప్పుడు తప్పనను, అది సాధువు కానివ్వు లేకపోతే ఎవరన్నా కానివ్వు, కానీ తను ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు అట్లాంటి వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? రేపు పొద్దున్న పెళ్ళయిన తర్వాత అయినా సరే నువ్వు ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో నువ్వు బహిరంగంగా చెప్పడం జరిగింది పిల్లలే కావాలా అని చెప్పేసి. రైట్, నువ్వు పెంచుకుంటావు, నీకు కాదనట్లేదు. కానీ కొన్ని రోజుల తర్వాత నీ ఒపీనియన్స్, నీ మైండ్ సెట్ అలాగే స్టేబుల్గా ఉంటుందని గ్యారంటీ ఏముంది? జస్ట్ నీకు ఒక 3-4 months చాలు నీ లైఫ్ అంటే ఎంటైర్ లైఫ్ రోడ్డు మీద పడ్డానికి. అండ్ ఆల్రెడీ ఇప్పటికే నువ్వు రోడ్డు మీదకి వచ్చేసావు. బట్ ఇప్పటికైనా సరే నీకు అందరూ సపోర్ట్గా ఉన్నారు. నువ్వు ఇప్పటికైనా అన్నీ ఆలోచించుకొని మీ ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్తో సంతోషంగా ఉండి మీ పేరెంట్స్ చూపించినటువంటి సంబంధం చేసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. అంతే తప్ప ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోవడానికి ట్రై చూడకు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఎస్, నేను ఈరోజు ఈ వీడియోలో నా కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. ఎవరైనా అఘోరి బాధితులు ఉంటే డైరెక్ట్గా మా నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవచ్చు. అవసరమైతే మా స్టూడియోకి కూడా మీరు రావచ్చు. థ్యాంక్ యూ.